వాళ్ళ పిల్లలు ఎమ్మెల్యే బయటకు వస్తున్నారు. కల్వకుంట్ల సంజయ్ ఒకసారి ఆయనతో మాట్లాడించండి. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. లైవ్ లో ఉంది. ఏం చెప్తారంటే కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అని చెప్తున్నారు, మీరేం చెప్తారు? తప్పకుండా అమ్మా, కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. ఇంత బ్రహ్మాండమైన ఫామ్లో ఈ రేస్ తీసుకురావడమే ఒక గొప్ప విషయం. హైదరాబాద్కి ప్రపంచ దేశాలతో పోటీపడి ఆ రోజు సిఓలు చాలా దేశాలు పోటీ పడుతూ ఉంటే కేటీఆర్ గారు కష్టపడి హైదరాబాద్కి ఫామ్లో అయి తీసుకొచ్చారు. దీనిలో ఎక్కడ కూడా స్కామ్ లేదు. వాళ్ళ స్వయాన వాళ్ళ మంత్రులు పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారు, దీనిలో ఎక్కడ స్కామ్ లేదు, చేసిన విధానం పద్ధతి బాగాలేదని చెప్తా ఉన్నారు. సో తప్పకుండా ఏమి పని చేతగాక ప్రజల అటెన్షన్ డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి గారు ఆడుతున్న నాటకం 100% కేటీఆర్ గారు బ్రహ్మాండంగా బయటకు వస్తారు. గైడెన్సే కానీ లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నామ్స్ కి వ్యతిరేకంగా మరోవైపు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా ఇంత ట్రాన్సాక్షన్స్ ఎలా చేశారంటూ కూడా ఏసీబీ అడగడం జరిగింది. నిన్న చూసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ని అడిగి దాన్ని బేస్ చేసుకొని కేటీఆర్ని వాళ్ళ క్రాస్ క్వశ్చన్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే అమ్మా, మనకు ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నాము, దాని ప్రకారం ఫాలో అయ్యారు తప్ప ప్లస్ కేటీఆర్ గారు ఆర్బీఐ నామ్స్ మీద ఇక్కడ సంబంధిత అధికారులు ఫాలో అవుతున్నారా? కేటీఆర్ గారు పాలసీ మేకరు, కేటీఆర్ గారు డిసిషన్ తీసుకుంటారు తప్ప కేటీఆర్ గారు ఏ రోజు వీళ్ళు చేసిన విధానాన్ని కేటీఆర్ గారిని మన ప్రశ్న అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిన ప్రకారం కూడా కొన్ని క్వశ్చన్స్ కూడా దాటి వేశారు. దాని ప్రకారం చూసుకుంటే కేటీఆర్ చెప్పారు అందుకే చేశాను అని కేటీఆర్ మీద తోసే ప్రయత్నం అంటారా? దాన్ని ఏమంటారు? తప్పకుండా అధికారులు కేటీఆర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు. దాంట్లో కేటీఆర్ గారు నిర్మోహమాటంగా ఏం బేసిజాలు లేకుండా మళ్ళీ చెప్తా ఉన్నారు, ఆర్డర్స్ నావి, ఏ విధానంగా చేయాల్సిందన్న డిసిషన్ తీసుకోవాల్సింది ఎప్పుడైనా అధికారులు. అది కేటీఆర్ గారికి సంబంధించిన విషయం లేదు. తప్పకుండా ఈ కేసులో ఏమాత్రం ఏ సత్తా లేదు. కేవలం అధికార దుర్వినియోగం చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారిని ఎట్టి పరిస్థితుల్లో రోజు పొద్దున్న లేచి ప్రశ్నిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు ఆయన్ని దమ్మాడినట్లేదు కాబట్టి కేటీఆర్ గారిని నిరూపించడానికి వాళ్ళ ఈ కేసు పెట్టడం జరిగింది. తప్పకుండా కేటీఆర్ గారు బ్రహ్మాండంగా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఏమన్నా చేసుకోనివ్వండి, మేము మాత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తప్పకుండా కేటీఆర్ గారు వెనకాల ఉంటాం. కేటీఆర్ గారి వెనకాల కంటే ఎక్కువ కేటీఆర్ గారు మా అందరికి ఆదేశం చేసింది ఏంటంటే, మీరు ప్రజల పక్షాన్ని నిల్చోండి, ప్రశ్నిస్తూనే ఉండండి, తప్పకుండా మనం ప్రజల పక్షాన్ని పోరాడదాము. ప్రజలకు రావాల్సిన రైతు భరోసా గురించి ప్రశ్నించండి, ప్రజలకు రావాల్సిన మహాలక్ష్మి గురించి ప్రశ్నించండి, ప్రజలకు రావాల్సిన రైతు రుణమాఫీ గురించి ప్రశ్నించండి తప్ప నా గురించి ఏమీ బాధపడదు. తప్పకుండా నేను బయటకు వస్తాను బ్రహ్మాండంగా కేటీఆర్ గారు మా అందరూ కూడా ఆదేశాలు ఇచ్చారు. నిజానికి ఇక్కడ కేటీఆర్ గారి గురించి కాదు, మొత్తం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి, తెలంగాణకు సంబంధించిన విషయం ఇది. కేటీఆర్ గారికి సంబంధించిన రేపు పొద్దున ఇదే పద్ధతి కొనసాగితే తెలంగాణకి కోలుకొని దెబ్బ తగులుతుంది. ఇండస్ట్రీస్లో కానీ, ఇలాంటి ఫార్ములా రేస్లో కానీ, ఫార్మా ఇండస్ట్రీలో కానీ అన్ని ఆల్రెడీ ఒక సంవత్సరం కాలంలోనే హైదరాబాద్ తెలంగాణ ఇస్ ఆల్రెడీ గాన్ డౌన్, మొత్తం కిందికి వెళ్ళిపోతా ఉంది. ఇలాంటి ఇదే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు కొనసాగితే తప్పకుండా ఇంకా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పాడదు తప్ప కేటీఆర్ గారికి జరిగిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసును డిస్మిస్ చేస్తున్నామని చెప్పి హైకోర్టు చెప్పింది. ఈ విషయంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పిన నేపథ్యంలో ఏసీబీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారు. లోపల ఈ రోజు విచారణకు వెళ్తున్నారు, డైరెక్ట్ గా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రియాక్షన్